My dear brothers and sisters and friends, welcome back to our channel I Study For You. మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు ఇంక్లూజివ్, ఎక్స్క్లూజివ్, ఇంటిగ్రేటెడ్ అలాగే మెయిన్ స్ట్రీమ్ ఇవి చదువుకుంటాం కదా. ఇవి చదువుకున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ తర్వాత వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూజన్ పోవాలి, మనకి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అలాగే ఏంటి సిమిలారిటీస్ ఏంటి సిమిలారిటీస్ ఏంటివి, డిఫరెన్సెస్ ఏంటివి అని తెలిసినట్లయితే మనకి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని ఒక అవుట్లైన్ అయితే చూసేద్దాం. ముందుగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎవరైతే డిజేబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు నాన్ డిజేబుల్ పీపుల్తో ఇంటరాక్షన్ని ప్రమోట్ చేస్తుందన్నమాట మెయిన్ గోల్. ఇక్కడ డిజేబుల్ చిల్డ్రన్ సపరేట్గా కన్నా కూడా మన సొసైటీతో ఇంటిగ్రేట్ అయినప్పుడే ఎక్కువ నేర్చుకుంటారు. సో వాళ్ళని సొసైటీతో ఇంటిగ్రేట్ చేయాలనేది మెయిన్ గోల్. దేని మీద ఫోకస్ చేస్తుంది? స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఇన్ జనరల్ క్లాస్ రూమ్స్. ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఎవరైతే డిజేబుల్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళని జనరల్ క్లాస్ రూమ్లో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వాళ్ళ డిజేబుల్ చిల్డ్రన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలాగే ఎలా ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ డిజేబుల్ చిల్డ్రన్ని పార్ట్ టైం కానీ లేదా ఫుల్ టైమ్గా కూడా జనరల్ క్లాస్ రూమ్తో అనేది ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ అనేటువంటి టీచర్స్ నుంచి మనకి వీళ్ళకి సపోర్ట్ అన్నది జరుగుతుంది. అలాగే ఏమైనా ఎయిడ్స్ కావాలన్నా సరే వాళ్ళకి స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఎయిడ్స్ కావాలన్నా సరే అవి కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంటిగ్రేటివ్ ఎడ్యుకేషన్లో కరిక్యులం పరంగా ఎలాంటి చేంజెస్ ఉంటాయి అంటే మైనర్ అడాప్టేషన్స్ అనేవి ఉంటాయి, మేజర్గా ఏమి ఉండవు. కరిక్యులంలో వచ్చేసి జనరల్ కరిక్యులంలోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ కోసం ఏం చేస్తారు, కొంచెం మైనర్గా చేంజెస్ అనేవి చేస్తారనమాట. మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మోడిఫికేషన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎలాంటి డిజేబిలిటీస్కి అయితే ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే మైల్డ్ టు మోడరేట్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ దాంట్లో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ప్రాబ్లం ఉందనుకోండి, క్లియర్గా మాట్లాడలేరు, చెప్పింది క్లియర్గా అర్థం కావట్లేదు, అలాంటి వాళ్ళని ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తారు. పోలియో వల్ల నడవలేరు, వాళ్ళకి వీల్ చైర్ లేదా ఇంకేదైనా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ కూడా వాళ్ళని ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇంటరాక్షన్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. డిజేబుల్ చిల్డ్రన్కి అలాగే నాన్ డిజేబుల్ చిల్డ్రన్కి కూడా ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. అలాగే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుందన్నమాట. ఈ డిజేబుల్ చిల్డ్రన్ అనేది నాన్ డిజేబుల్ చిల్డ్రన్ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. అలాగే సొసైటీకి ఈ డిజేబుల్ చిల్డ్రన్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే టీచర్కి అడిషనల్ ట్రైనింగ్ అనేది రిక్వైర్ అవుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో సెవేర్ డిజబిలిటీ చిల్డ్రన్ కాకుండా ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ డిజబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే జనరల్ క్లాస్ రూమ్లో అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ డిజేబుల్ చిల్డ్రన్కి జనరల్ క్లాస్ రూమ్తో ఇంటరాక్షన్ అనేది పార్ట్ టైమ్గా కానీ లేదా ఫుల్ టైమ్గా కూడా చేయొచ్చు. జనరల్ క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేసినప్పుడు డిజేబిలిటీ కారణంగా వాళ్ళు స్టడీస్లో ల్యాగ్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళకి స్పెషల్గా ఎక్కువ టైం తీసుకుని ఇన్స్ట్రక్ట్ చేయడం, లేదంటే ఏదైనా వాళ్ళ స్పెషల్గా ఎయిడ్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో జరుగుతుంది. ఇక మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్కి వచ్చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ మైల్డ్ డిజబిలిటీస్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ మాత్రమే జనరల్ క్లాస్ రూమ్లో అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇందాక ఇంటిగ్రేటెడ్ వచ్చినప్పుడు మనకి మైల్డ్ టు మోడరేట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం, కానీ ఇక్కడ ఓన్లీ మైల్డ్ చాలా తక్కువ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని జనరల్ క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కరికులం వచ్చేసి జనరల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి కరికులం ఉంటుందో మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో కూడా సేమ్ అదే కరికులం ఉంటుందన్నమాట. సేమ్ వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్స్ని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. మైల్డ్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్ మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు, లిమిటెడ్ సపోర్ట్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇక్కడ జనరల్ స్టూడెంట్స్కి
ఎలాంటి రిసోర్సెస్ అంటే బుక్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సేమ్ అలాంటి రిసోర్సెస్ ఇక్కడ డిజేబుల్ చిల్డ్రన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి సూట్ అవుతుంది అంటే మైల్డ్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకే సూట్ అవుతుంది. సివియర్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ అనేది సూట్ అవ్వదు, ఎందుకంటే సపోర్ట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో కరికులం కానీ లేదా రిసోర్సెస్ కానీ అన్నీ కూడా ఈ డిజేబుల్ చిల్డ్రన్కి నాన్ డిజేబుల్ చిల్డ్రన్కి కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అందరినీ ఒకేలా చూడడం వల్ల ఇక్కడ అందరూ నార్మల్లే, అందరూ ఈక్వల్లే, సేమే, అంటే డిఫరెన్స్ సేమ్ ఉన్నవి ఇక్కడ ఉండవన్నమాట. డిజేబిలిటీ కానీ నాన్ డిజేబుల్ చిల్డ్రన్ అనే డిఫరెన్సెస్ లేకుండా అందరూ ఈక్వల్గా అన్నది చూడడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కరికులంలో కూడా ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. కాబట్టి అదే కరికులంతో డిజేబుల్ చిల్డ్రన్ నాన్ డిజేబుల్ చిల్డ్రన్ కూడా ఒకే రకమైన కరికులం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే డైవర్స్ లెర్నింగ్ అనేది జరగదు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లెర్నింగ్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, విజువల్ ఎయిడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి సపోర్ట్ అన్నది తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎయిడ్స్ కి లిమిటెడ్ గా యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి అంత సపోర్ట్ అన్నది దొరకదు అనమాట. ఇక ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నటువంటి చిల్డ్రన్ని ఇక్కడ జనరల్ క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ అంటే ఇక్కడ ఓన్లీ మైనర్ మోడరేట్ కాకుండా సెవేర్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్ని కూడా జనరల్ క్లాస్ రూమ్లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి సెవేర్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్కి కూడా జనరల్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్లోనే టీచింగ్ చేస్తే అది సరిపోదు కదా, అందుకని ఇక్కడ ఎక్కువ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ క్లాస్ రూమ్లో అందరినీ ఇంక్లూడ్ చేయడమే కాదు, అందరి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఫోకస్ అన్నది ఇండివిజువల్ స్టూడెంట్ మీద జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిజబుల్ చిల్డ్రన్ ఉంటారు, అంటే లెర్నింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, లోకోమోటర్ డిజబిలిటీ చిల్డ్రన్ ఉంటారు. సో డైవర్స్గా ఉంటారు కాబట్టి టీచింగ్ కూడా వాళ్ళకి డైవర్స్గా ఉంటుంది అనమాట. కరికులం కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ నీడ్స్కి తగ్గట్టు కరికులం కూడా అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి టీచింగ్ కోసం స్పెషల్ ఎడ్యుకేటర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ కోసం స్పెషల్ ఎయిడ్స్ అనేవి ఎక్కువ స్పెషల్ ఎయిడ్స్ ప్రొవైడ్ చేయడం మీద కమిట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. పీర్ గ్రూప్ టీచింగ్, పీర్ గ్రూప్ సపోర్ట్ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే రిసోర్స్ అన్నవి చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరగాలి. అలాగే టీచింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండాలి. ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట. ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్కి వస్తే ఇది సపరేట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎవరైతే సెవెర్ డిసబిలిటీస్ అలాగే మల్టిపుల్ డిసబిలిటీస్తో ఉంటారో, అంటే ఒకటి కన్నా ఎక్కువ డిజబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఉందనుకోండి, అదే పర్సన్కి బ్లైండ్నెస్ కూడా ఉందనుకోండి, ఇలా మల్టిపుల్ డిజబిలిటీస్తో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ సెట్టింగ్స్లో, స్పెషల్ స్కూల్స్లో టీచింగ్ అన్నది జరుగుతుంది. కరికులం కూడా డిజేబిలిటీకి తగ్గట్టుగా స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కరికులం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ డిజేబుల్ చిల్డ్రన్కి నాన్ డిజేబుల్ చిల్డ్రన్తో ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే సపరేట్ స్కూల్స్లో వాళ్ళని సపరేట్ కరికులము అలాగే సపరేట్ సెట్టింగ్స్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి సొసైటీతో ఇంటరాక్షన్ అనేది ఉండదు. సొసైటీ నుంచి సపరేట్ అయిపోయినట్టు ఫీలింగ్ అయితే వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఇక మెయిన్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి వెరీ మైల్డ్ డిజబిలిటీ ఉన్నటువంటి చిల్డ్రన్ని జనరల్ స్కూల్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ కరికులం అన్నది సేమే ఉంటుంది, పెద్ద మోడిఫికేషన్స్ ఉండవు. దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్కి నాన్ డిజబుల్ చిల్డ్రన్కి కూడా సపరేషన్ అనేది ఉండదు, అందరూ ఈక్వల్ అనేటువంటి ఫీలింగ్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు దీంట్లో మైల్డ్ నుంచి మోడరేట్ ఉన్నటువంటి చిల్డ్రన్ని
ఇక్కడ జనరల్ స్కూల్స్లో అనేవి జనరల్ స్కూల్స్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మోడరేట్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే ఎయిడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి ఈక్వల్ అన్న ఫీలింగ్ డెవలప్ అవుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటరాక్షన్ డెవలప్ చేస్తుంది. డిజేబుల్ చిల్డ్రన్కి నాన్ డిజేబుల్ చిల్డ్రన్కి మధ్య ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో కరికులం కానీ అలాగే సపోర్ట్ కానీ మైనర్ అడాప్టేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తే మైల్డ్ మోడరేట్ కాకుండా సెవేర్ డిజబిలిటీ ఉన్న చిల్డ్రన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. కరికులంలో చేంజ్, అలాగే సపోర్టు, టీచింగ్ సపోర్టు, అలాగే ఏదైతే ఎయిడ్స్ ఉన్నాయో, సపోర్టింగ్ ఎయిడ్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం విషయంకి వస్తే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, వీటిలో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అన్నది ఉంటుందన్నమాట. మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ అలాగే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేవి అందరి నీడ్స్ని సపోర్ట్ చేయవు, కానీ ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ యొక్క నీడ్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సెవేర్ డిజబిలిటీ ఉన్నటువంటి చిల్డ్రన్కి సపరేట్ కండిషన్లో, సపరేట్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్లో టీచింగ్ అన్నది జరుగుతుంది అనమాట. డిజబిలిటీ బేస్ మీద వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సొసైటీ నుంచి సపరేషన్ కూడా జరుగుతుంది అనమాట. అయితే మనం చాలా వరకు ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ని స్పెషల్ ఎడ్యుకేషన్తో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఏంటివి అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కంటెంట్ చేయడం కోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. మీకు సపోర్ట్ చేయాలనిపించినా లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఫామ్లో రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.